ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివి. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. దేవానికే స్తోత్రం. నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే, నా మనుగడ ముందే నీ సన్నదిలో నుండే. నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే, నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే. ఏమి అద్భుతమైన ప్రేమ, ఏమి అద్భుత ప్రేమ సంకల్పం. నేనేమి చెల్లిందు యేసయ్యా, ఏమి అద్భుత ప్రేమ సంకల్పం. నేనేమి చెల్లిందు. హల్లెలూయా యేసయ్యా.
ఈ సమయంలో మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మన ధ్యానాంశము ఇన్ ప్రేయర్, ప్రార్థనలో అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనందరం కూడా ఈ ప్రార్థనలో ఏ విధంగా ఉండాలి అని అంటే, మొదటి విషయం వేషధారులు. ప్రార్థనలో ఎలా ఉండకూడదంటే వేషధారుల వలె ఉండకూడదు. ప్రార్థనలో ఎలా ఉండకూడదు? వేషధారణ అనేది, నటన అనేది ప్రార్థనలో పనికిరాదు. దేవుడు మనం నటిస్తూ ఉంటే దేవుడు చూడటానికి ఆయనేమి ప్రేక్షకుడు కాదు. సీరియల్స్లో, సినిమాల్లో ప్రజలు నటిస్తారు. నటన ఎంత మెప్పించేటట్టు నటిస్తారంటే మామూలుగా కూర్చున్న వాళ్ళు కూడా ఏడ్ చేసేటంత ఘనంగా నటిస్తారు. అక్కడ నటనే అది, కానీ చూసిన వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ప్రార్థనలో దేవునికి ఏమి గిట్టదంటే నటన గిట్టదు, నటన నచ్చదు, నటన ఆయనకు అసలు ఆయన దగ్గర నడవదు. కాబట్టి అందుకని ఇప్పుడు ఎవరైనా సరే ప్రార్థనలో ఏం చేయకూడదు? నటించకూడదు. మనం వాస్తవంగా ఎలా ఉన్నామో అలాగే ఉండాలి. అంతేగాని మనం ఏం చేయకూడదు? నటించకూడదు అనమాట. ప్రార్థనలో నటిస్తే ఎవరికి ఇష్టం లేదంటే అది దేవునికి ఇష్టం లేదు. అందుకని ఆయన ఏమన్నాడు మత్తయి సువార్త 6:7లో, మరి మీ ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములో వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. ఎక్కడ అందరూ చూసే బహిరంగ ప్రదేశాల్లో నేను బాగా ప్రార్థనా పరురాలిని, ప్రార్థన చేయగలిగిన వ్యక్తిని అన్నట్టుగా మనం ఏం చేయకూడదంటే, మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా నటించకూడదు. మనం ప్రార్థన చేస్తున్నట్టు వేరే వాళ్ళకి తెలియకూడదు. మనం ప్రార్థన చేస్తున్నాము అనేది వేరే వాళ్ళకి అస్సలు తెలియకుండా ఉండేటట్టుగా మనం ప్రార్థన చేయాలి. ఎవరైనా సరే మీరు ప్రార్థన చేస్తున్నారు అనుకూడదు. ఉదాహరణకు బస్సులో కూర్చున్నారు, ప్రయాణం చేస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. మీరు ప్రార్థన చేస్తున్నట్టు వేరే వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తెలియకుండానే బస్సులో కూడా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళొచ్చు. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నట్టుగా కనబడాలని నటనతో కూడినటువంటి ప్రార్థన మనం చేయకూడదు. కాబట్టి వేషధారణ అనేది చాలా డేంజర్ దేవుని దృష్టిలో. మీకంటే ముందు వేశ్యలు పరలోక రాజ్యానికి వెళతారు, కానీ వేషధారులకు మాత్రం పరలోక రాజ్యం లేదు. అంటే దానికి అర్థం ఏంటంటే, ఈవెన్ వేశ్య అయినా తన జీవితాన్ని మార్చుకుని సరైన రీతిలో వెళ్ళిపోతే దేవుని రాజ్యానికి వెళ్తారు. ఆ తర్వాత దేవుని వాక్యంలో మనం చూస్తే రెండో విషయం, వ్యర్థమైన మాటలు, వెయిన్ రిపిటేషన్స్. వ్యర్థమైన మాటలు. మత్తయి సువార్త 6:7 మరి మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మరియు మీ తండ్రి నీ అడుగక మునిపే మీకు అక్కరగా మునవేవో ఆయనకు తెలియను. మీ తండ్రిని మీరు అడగక ముందే మీకేమేమి అవసరం అన్నీ ఆయనకు తెలుసు. అయితే ఇప్పుడు మరి మీరేం చేస్తారు? మీరు ఒక పని చేయండి. ఊరికే ఒకే మాట పదే పదే వినునైనా చూడునైనా అంటే అదేంటి? ఆయనకేమైనా చెవుడా?
వ్యర్థమైన మాటలు ఊరికే ప్రార్థనలో చెబుతారు. దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసేటప్పుడు వ్యర్థమైన మాటలు పలకకూడదు. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఏం చేయాలంటే అత్యంత జాగ్రత్తగా మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాలు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియక ఏ దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఏం చెప్తున్నారో వాక్యం అని ఆలకించడం శ్రేష్టం. బుద్ధిహీనులు అర్పించినట్టుగా బలి అర్పించడం, అలాగే అందరూ కనబడాలని మనం అన్ని పనులు చేయటం, అవన్నీ మంచివి కావు. అందరు కనపడాలి, వాళ్ళకి కనపడాలి, వీళ్ళకి కనపడాలి, వీళ్ళకి తెలియాలి, వాళ్ళకి తెలియాలని మనం అలాంటి పనులు చేయటం మంచిది కాదు. దేవుని బిడ్డలారా, మనం చేసేది ఏదైనా సరే దేవునికి తెలియాలి, దేవుడు చూడాలి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక. నీ హృదయం తొందరపడి ఏదో దేవుని దగ్గర మాట్లాడేయటానికి హృదయం తొందరపడకూడదు. నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశం అందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. మాటలు చాలా కొద్దిగా ఉండాలి, విస్తారంగా మాట్లాడకూడదు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు గనుక అందుకనే మనం అందరం కూడా ఏం చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యర్థమైన మాటలు పలకూడదు. బయలుదేవత ప్రవక్తలు బయలుదేవతకు బలి అర్పించి వాళ్ళు ఏమన్నారంటే ఇలాగా బయలుదేవతకు ప్రార్థన చేసుకున్నారు. 1 రాజులు 18:26లో వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకుని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి గాని ఒక మాటైనను ప్రత్యుత్తరం ఇచ్చువాడెవడనో లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమున వద్ద గంతులు వేయ మొదలు పెట్టిరి. ఇప్పుడు మన ప్రార్థన సరిపోలేదేమో, మన ప్రార్థన దేవుడికి నచ్చలేదేమో, ఆ దేవతకి గిట్టలేదేమో అని చెప్పేసి వీళ్ళు గంతులు వేయటం ప్రారంభించారు. అంటే గంతులు వేస్తే ఒకవేళ దేవుడు వింటాడేమో, ఇంకా ఇష్టం వచ్చినట్టు చిందులు వేస్తున్నారు, దేవుడు వింటాడేమో అని. సాయంకాలం అయిపోయింది, టైం అయిపోయింది, బయలు అడ్రస్ లేడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఉన్నాడని, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడని మనం నమ్మాలి. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో వాటిని పొంది ఉన్నామని నమ్ముడి. ప్రభువా ప్రభువా, మా అమ్మాయికి మంచి సంబంధం కుదరాలి నైనా, మంచి భర్త, మంచి అల్లుడు మాకు రావాలి ప్రభువా అని ప్రార్థన చేశారనుకో, అలా ఇచ్చాడని నమ్ముతారా? నాకు తెలుసు నన్ను ఇంత బాధ పెడుతున్నావు అంటే నిన్ను తన్నేవాడే వస్తాడు అని చెప్పేసి అని తల్లులు చాలామంది చెప్పిస్తారు పిల్లల్ని. ఆ తర్వాత మంచి అల్లుడిని దయచేయనైనా ప్రార్థన చేస్తారు. అక్కడేమో తన్నేవాడు రావాలని అమ్మాయితో అన్నావు, ఇక్కడేమో మంచి అల్లుడు రావాలైనా, మంచి అల్లుడు రావాలైనా అని చెప్పేసి అని ప్రార్థన చేసి, ఇదేం ప్రార్థన? దేవుని బిడ్డలారా, ఆ ఫస్ట్ ఆ పలికిన మాట క్యాన్సిల్ చేయి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పిల్లలు మామూలు కాదు, వాళ్ళు చుక్కలు చూపిస్తారు, మాట తినరు, కొన్నిసార్లు తినమంటే తినరు, చూడమంటే చూడరు, పడుకోమంటే పడుకోరు, కూర్చోమంటే కూర్చోరు, చూడమంటే చూడరు, ఏం చేయమన్నా చేయరు వాళ్ళు. మనం ఒకటి చెప్తే ఇంకోటి చేస్తారు. అప్పుడు మనకి ఏంటంటే మనకి ఎంత కోపం వస్తుందంటే చెప్పలేనంత కోపం వస్తుంది. కోపం వచ్చి కొట్టాలన్నంత కోపం వస్తే ఓసారి కొట్టేస్తాం కూడా. అయితే దేవుని బిడ్డలారా, మీకు అందరికీ మనవి చేస్తున్నాను ఏంటో తెలుసా? ఏమ్మా ఏం చేయాలి అని చెప్పేసానంటే మనం అందరం కూడా ఓపిక దేవుని సన్నిధిలో ఈ వ్యర్థమైన మాటలు పలకకుండా మనం ప్రార్థన చేయాలి. ఆమేన్. మీరు నమ్మినట్లయితే దేవుడు మీరు నమ్మిన ప్రతి దాన్ని కూడా దేవుడు మీకు ఇస్తాడు. ఆమేన్. దేవుడు మీరు అడిగిన దాన్ని ఇస్తాడని నమ్ముతున్నారా? మీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి నమ్ముతున్నారా? ఆమేన్. హల్లెలూయా. చక్కటి సంబంధాలు కుదురుస్తాడు, మంచి కార్యాలు జరుగుతాయి, అద్భుతమైన కార్యాలు దేవుడు మీ జీవితంలో చేస్తాడు. మీ ఉద్యోగంలో దేవుడు మీకు సహాయం చేస్తాడు, మీ వ్యాపారంలో దేవుడు మీకు సహాయం చేస్తాడు, మీ చేతులతో చేసే పనుల్లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీ కుటుంబంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఆరోగ్య విషయంలో దేవుడు మీకు సహాయం చేస్తాడు, అద్భుతమైన కార్యాలు దేవుడు మీ జీవితంలో చేస్తాడు.
దేవుని బిడ్డలారా, మీరు నమ్మితే దేవుని కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా అని చెప్పండి. రూమ్లో కూర్చొని యేసుప్రభు చెప్తే, రహస్యమందు చూచుచున్న తండ్రి, నీ ప్రార్థనలో నువ్వు రహస్యంగా ఏమేమైతే చెప్పుకున్నావో, నీ పిల్లల కోసం ఏం చెప్పావో, నీ భర్త కోసం ఏం చెప్పావో, అలాగే నీకు ఏమేమి కావాలని నువ్వు దేవుని సన్నిధిలో కోరుకున్నావో, నీవు ఇల్లు కావాలని కోరావో, వాహనం కావాలని కోరావో, వస్తువులు కావాలని కోరావో, లేకపోతే ఆత్మలు రక్షించబడాలని కోరావో, అసలు నీవేమి కోరుకున్నావో అన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తే ఉద్యోగం దేవుడు ఇస్తున్నాడు. సంతానం కోసం ప్రార్థన చేస్తే సంతానం దేవుడు ఇస్తున్నాడు. ఇంటి కోసం ప్రార్థన చేస్తే ఇంటిని దేవుడు ఇస్తున్నాడు. ఏ దాని కొరకు నీవు రహస్యంగా కూర్చుని దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నావో అన్నీ కూడా దేవుడు ఒకదాని తర్వాత ఒకటి దేవుడు దాని టైములో అన్నీ కూడా ఇచ్చేస్తున్నాడు. సంబంధాల కోసం పరిగెత్తొద్దు, ప్రార్థన చేయి, సంబంధాలే పరిగెత్తుకుని నీ దగ్గరికి వచ్చేస్తాయి. హల్లెలూయా ఏం చెప్పండి. ఇక్కడ అక్కడ అని టెన్షన్ పడి తిరగొద్దు. దేవుడే సంబంధాలన్నీ దగ్గరికి తీసుకొస్తాడు. అనారోగ్యంతో బాధపడుతున్నారా పిల్లలు? రోగంతో, జబ్బుతో, లేకపోతే కుటుంబంలో ఎవరైనా వేదంతో బాధపడుతున్నారా? దుఃఖములో ఉన్నారా? బాధలో ఉన్నారా? అయితే ఓ పని చేయండి, మీరు దేవుని స్తుతించడం ప్రారంభించండి, ప్రార్థన చేయడం ప్రారంభించండి. అద్భుతమైన రీతిలో దేవుడు పరిస్థితులన్నీ కూడా మార్చివేస్తాడు. ఆపదలలో నిన్ను ఆశ్రయించగా, వ్యాధులలో నిన్ను నన్నెంతో ప్రేమించి నా కన్నీరు తుడిచావయ్యా. హల్లెలూయా. నా కన్నీరు చూసారా? ఆపదలలో, కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, జోబులో డబ్బులు లేకపోయినా, పరిచలో డబ్బులు లేకపోయినా, ఇంట్లో ఏమీ లేకపోయినా, దేవుని సన్నిధిలో ఆపదల్లో దేవుని దగ్గర కూర్చుని దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటే అప్పుడు దేవుడే కార్యాలు చేస్తాడు. అద్భుత కార్యములు చేసితివి, ఆశీర్వాదము తెచ్చితివి. అద్భుత కార్యములు ఏమిచ్చి నీ రుణమును నే తీర్చెద యేసయ్యా. ఏమిచ్చి నీ రుణమును ఏమిచ్చి నీ రుణమును హల్లెలూయా. ఏమిచ్చి నీ రుణమును స్తుతి స్తోత్రము యేసు రాజా. స్తుతి స్తోత్రము యేసు. షూనేము పట్టణములో గనురాలైన ఒక స్త్రీ ఉంది. ఆమెకి లేక దైవజనుడు వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత దేవుడు వారిని ప్రేమించి వారికి ఒక చక్కటి కుమారుని దేవుడు దయచేశాడు. ఆ ఇంట్లోనే మిద్దె మీద ఒక గది దైవజనుడి కోసం కట్టించి దాంట్లో బల్ల, పీట, దీపస్తంభం, మంచం ఇవన్నీ అమర్చింది. అదే కుటుంబంలో ఆ చిన్నవాడు జబ్బు పడిపోయి పొలానికి వెళ్ళాడు. పొలంలోకి వెళ్తే వాళ్ళ నాన్నగారి దగ్గర ఏమన్నారంటే, నాయనా నా తల పోయేనే అంటే నా తల ఏదో అయిపోతుంది నాయనా అని అంటే తీరా ఇంటికి పంపించాడు బాబుని. యజమాని పొలంలో ఉన్నాడు. ఇంటికి వచ్చేసరికి ఆ బాబు చనిపోయాడు. దైవజనుడి కోసం ఏదైతే మంచం సిద్ధం చేసిందో ఆ మంచం మీదకి తీసుకెళ్ళి ఆ చిన్నవాడిని పరుండు పెట్టి భర్త కవర్ చేసింది. నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి, అమావాస్య కాదే, ఈరోజు పండుగ కాదే, నువ్వు దైవజనుడి దగ్గరికి ఎందుకు వెళ్తానన్నావు? ఈరోజు సండే కాదుగా, ఈరోజు కనీసం శుక్రవారం కూడా కాదే, మరి ఎందుకు నువ్వు వెళ్తున్నావు అంటే, నేను అవశ్యముగా వెళ్ళవలసి ఉన్నది, నేను వెళ్ళుట మంచిది అని భర్తకేమీ చెప్పలే.
దైవజనుడి దగ్గరికి పనివాడిని తీసుకుని వెళ్ళింది. పరుగున్న దైవజనుడి దగ్గరికి వస్తా ఉంటే ఆమె ఎందుకు మన దగ్గరికి వస్తుందో అది మరుగు చేయబడి ఉన్నది అని చెప్పి దైవజనుడు అన్నాడు, గేహజీ ఇదిగో నా దండం తీసుకో, అది తీసుకుని వెళ్ళు అని అంటే, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నీవు వస్తే తప్ప నేను వెళ్ళను, నాకు గేహజీతో పని లేదు, దైవజనుడు అయిన నీతోనే పని, మీరే రావాలి. దైవజనుడు వచ్చేటట్టుగా చేసింది. దైవజనుడు వచ్చి ఆ చిన్నవాడు ఉన్న చోటున గదిలోనికి వెళ్ళి తలుపు మూసి ముమ్మారు ఆ చిన్నవాడి మీద తను పార చాచుకుని పండుకొని ప్రార్థన చేశాడు. దేవుని మహాకృపను బట్టి ఎలీషా చేసిన ప్రార్థన ద్వారా 7 మార్లు తుమ్మి అతడు లేచి కూర్చున్నాడు, కళ్ళు తెరిచాడు. ఇంతలోకి ఆమెను పిలుచుకొచ్చాడు గేహజీ. ఆమెకు ఆ చిన్నవాడిని అప్పగిస్తే, నా ఇంటికి వచ్చిన దైవజనుడు భక్తి గల దైవజనుడని గోడ మీద గది కట్టించాను. నా ఇంటికి వచ్చిన దైవజనుడు నిజముగా దైవజనుడు. హల్లెలూయా, హల్లెలూయా. గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే చనిపోయిన శవం సజీవంగా బ్రతికి బయటకు వచ్చింది. నీవు గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఎవరైతే ఆత్మీయంగా చచ్చినటువంటి స్థితిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరిగి మరలా లేపబడతారు, వారి జీవితాలు వెలిగించబడతాయి. కృపగల దేవుడు సహాయం చేస్తాడు. అలాంటి కృప అందరికీ దేవుడు దయచేయును కాక. ప్రార్థనలో వేషధారణ వద్దు, ప్రార్థనలో వ్యర్థమైన మాటలు వద్దు, ప్రార్థనలో గదిలోనికి వెళ్ళి మనం విన్నవించుకుంటే పరలోకమందు చూచుచున్న తండ్రి మన ప్రతిఫలం ఇస్తాడు. ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేసుకోండి, ఎవరి గదిలో వాళ్ళు మొరపెట్టండి, దేవునితో గడపండి. అందరూ కూడా ఇప్పుడు ప్రార్థన చేయడానికి మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రపంచ దేశాలను కాపాడండి, భారతదేశాన్ని కాపాడండి, మా సంఘాలను కాపాడండి. అనేక నూతన ఆత్మలు సంఘములో చేర్చబట్టుకు సహాయం చేయండి. వచ్చేవారు క్రమం తప్పకుండా రావడానికి సహాయం చేయండి. వచ్చిన వారు అధికంగా ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. బలమైన ప్రార్థన చేయడానికి శక్తిని నిబిడలకు దయచేయండి. మౌనతుడా, గొప్ప రాజా, ఆశ్చర్యకరుడా, బలహీనులను బలపరచండి, ధైర్యపరచండి, ఉజ్జీవింప చేయండి, కనికరించండి. నైనా రూపాంతర ఆదివారం, మట్టల ఆదివారం, పునరుద్ధాన ఆదివారం, గుడ్ ఫ్రైడే ఇవన్నీ ఆశీర్వాదకరంగా జరగడానికి సహాయం చేయండి. హోలీ వీక్లో మీరు తోడుగా ఉండండి అయ్యా. అందరినీ జ్ఞాపకం చేసుకోండి, విశ్వాసులందరినీ బలపరచండి. ఈ చక్కటి ప్రార్థన కూడికలు మాకు ఇచ్చినందుకు వందనాలు. అధికంగా గోజాడి మొర్రపెట్టి నీ దగ్గర నుంచి దీవించబడడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నామా పరలోకపు తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం చేరువన్న మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా తోడ నడిపించును గాక. ఆమేన్.